ప్రజలకు ఉచితాలు ఎంతవరకు అవసరం? ఏ విషయాల్లో ఉచితాలు అందించాలి? ఒక పోలీస్ స్టేషన్ మీదో, ఒక రెవెన్యూ ఆఫీస్ మీదో నాయకుల పెత్తనం ఎంతవరకు ఉండాలి? చట్టసభల్లో బూతులు మాట్లాడి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఆ నాయకులను ప్రజలు ఎక్కడ ఉంచుతారు? అధికారంలో ఉంచుతారా, లేదంటే పక్కన పెడతారా? ఈ వ్యాఖ్యలన్నీ తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటి మీద రాజకీయాలకు ఆయన దూరంగా ఉండి ఆయన ట్రస్ట్ వ్యవహారాలు లేదంటే విద్యార్థులకు సంబంధించి కొన్ని కీలక సూచనలు కొన్ని కార్యక్రమాల్లో చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే ప్రస్తుత ప్రభుత్వాలకు కొన్ని సూచనలు చేశారు. సూపర్ 6 లాంటి పథకాలతో ముందుకు రావాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వెంకయ్య నాయుడు గారి సూచనలు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అవసరం, లేదంటే ఎంతవరకు ఉపయోగం ప్రస్తుత పరిస్థితుల్లో? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఉచితాలని ఒక రకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అంటే ఈయన అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా మోడీ లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు. అంటే ఎక్కువ సంక్షేమం అనే పదం వాడలేదు, కానీ ఉచితాలు ఎక్కువ ఇవ్వకూడదు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అని. ఒక విద్య, ఒక వైద్యం, ఈ రెండు ఉచితంగా ఇస్తే చాలు, మిగిలిన విషయాల్లో వాళ్ళకి స్కిల్ చూపించాలి, ఒక ఉపాధి మార్గం చూపించాలి. నిన్న వెంకయ్యనాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అది సాధ్యమవుతుందా? మీకు భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ సంక్షేమం చేయకపోవడం కాదు, అంతకంటే భారీగా చేస్తున్నాడు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవ్వరూ చేయనంత భారీగా చేస్తున్నాడు. ఒకటి, రేషన్ బియ్యానికి ఇప్పుడు 38 రూపాయలు పడుతుంది నెలకి. ఇది ఒక్కొక్క కేజీకి 38 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మరి అది సంక్షేమమే కదా. మధ్యాహ్న భోజనం సంక్షేమమే కదా. అలాగే సర్వ శిక్ష అభియాన్ సంక్షేమమే కదా. అట్లాగే ఆసుపత్రులకి ఆయుష్మాన్ భారత్ కింద డబ్బులు సంక్షేమమే కదా. కేంద్ర ప్రభుత్వ సంక్షేమము ఎవరికి ఏది అవసరమో అది మాత్రమే ఉంటుంది. ఉచితం వేరు, సంక్షేమం వేరు. ఇక్కడ కూడా ఇప్పటికి కూడా మనం మిస్ అవుతున్న లాజిక్ అదే. ఉచితం అంటే లైక్ తెలంగాణ, తమిళనాడు, మీకు ఒక టీవీ ఇస్తాం, మేము గెలిస్తే మీకు ఫ్రిడ్జ్ ఇస్తాం, మేము ల్యాప్టాప్ ఇస్తాం, ఒక కంప్యూటర్ ఇస్తాం, దాన్ని ఉచితం అంటారు. సంక్షేమం డిఫరెంట్. సంక్షేమం అనేటటువంటిది మన జీవితంలో భాగమయ్యేటటువంటి అంశం. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ ఒడి అన్నటువంటిదైనా వీళ్ళు తల్లికి వందనం అన్నా సరే, ఇది మనకి డబ్బులు పంచుతున్నట్టు కనబడుతుంది, కానీ భావితరాలని బాగు చేయడానికి సంబంధించిన కీలకమైన అంశం. ఇది మిస్ చేస్తున్నాం మనం. ఏంటి అంటే, పేదలకి చదువు మీద పెద్దగా ఖచ్చితమైన అభిప్రాయం ఉండదు. పిల్లోడు కష్టపడి, అంటే ప్రతి 100 మంది పేద పిల్లల్ని లెక్కేసుకుంటే వాళ్ళల్లో ఒక 10-15 మంది మాత్రమే విద్య దగ్గర ఉండేవాళ్ళు ఇదివరకు. అది కూడా వాళ్ళ స్కూళ్ళల్లో బాగా చదువుతుంటే టీచర్లు కాస్త బతిన్లాడి చదవనియండి అమ్మ బాగా చదువుతున్నారు అంటే ఉంచేవాళ్ళు. అలా కాకపోతే అక్కడి నుంచి తీసుకెళ్ళి పనులకు పెట్టుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఇవాళ అగ్రికల్చర్ పనికి వెళ్తే 30 రూపాయలు ఇస్తారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది? నేను చూసిన ఒక అమ్మాయి ఉంది, ఒక పని అమ్మాయికి వాళ్ళ కూతురు ఉంది, స్కూల్లో చదువుకునేటటువంటి పిల్లని తీసుకొస్తుంటే ఇంటికి తీసుకురాబాక, ఇంటి పనులు వద్దు, చిన్నపిల్ల చదువుకోవాలి, చదివించు అని చెప్పాను. అప్పుడు మా ఇంటి దగ్గరికి తీసుకురావడం మానేసి వేరే ఇళ్ళ దగ్గరికి పంపించింది, కూలి పనుల దగ్గరికి. నెలకి అమ్మాయికి ఏమైపోయింది? ఆ ఇళ్లలో వాళ్ళు టిప్పుల కింద ఇచ్చేదో, లేకపోతే కనుక తను ఈ వ్యవసాయ పనులకు కూడా వెళ్ళేది. వెళ్తే 30 రూపాయలు 50 రూపాయలు రావడం మిగిలినాయి. వాళ్ళ అమ్మతో పోటీ పడి నేను సంపాదిస్తున్నానన్న ఫీలింగ్ వచ్చేసి అంతా బాగానే ఉంది. 16-17 కల్లా పెళ్లి చేసి పడేశారు. ఆడపిల్లలని అట్లాగా 4 రూపాయలు సంపాదించుకోవడం అలవాటు చేసేసి వేరే పని చేసేవాడికి ఇచ్చి పెళ్లి చేసేయడం ఒక ఆస్పెక్ట్ నడుస్తుంది పేదల్లో. ఇక వాళ్ళ చదువులు ఇంకేముండదు. ఏంటంటే ఆ మ్యాక్సిమం అయితే గీతే 5వ తరగతి వరకు చదివించడం గ్రేట్. ఎందుకంటే ఆ 5వ తరగతిలో పిల్లల్ని పెట్టుకోవట్లేదు కాబట్టి పనులకి. ఇదివరకు అట్లా కూడా పెట్టుకునేవాళ్ళు చిన్న పిల్లల్ని కూడా. అవి దీని కింద నేరం అన్నారు కాబట్టి దాని కింద వాళ్ళు పెట్టుకోవట్లేదు. ఇంకోటి వాళ్ళు పని చేయగలిగే స్తోమత తక్కువగా ఉంటుంది కాబట్టి అయ్యింది. ఆ తర్వాతన ఈ పైన మగపిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి చూస్తారు కొన్ని రోజుల పాటు. ఆ తర్వాత తీసుకెళ్లి పనులకు పెట్టుకుంటే ఇక వాడు పర్మనెంట్గా కూలీ కిందనే మారిపోతాడు. అది వ్యవసాయ కూలీనా లేకపోతే భవన నిర్మాణ కార్మికుడే. ఇది వాళ్ళకి చదువు మీదన, చదువు అంటే ఇది మన పిల్లలు ఎట్ట ఎదగాలి ఈ రూటు ఉండదా అంటే ఉంటుంది.
మన దగ్గర ఆ స్తోమత లేదు, మనకెందుకు ఆ గోల, అది బాగా చదవాలంటే ఏదో బాగా చదవాలంటే బోర్డు అంత ఖర్చు పెట్టాలంటే మనం ఏడ చేస్తాం లేబ్బా, మన పిల్లగాడికి అంత నాలెడ్జ్ కూడా లేదు, అంత జ్ఞానం లేదు అనేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి అమ్మా నువ్వు ఏం చెయ్యొద్దు, డబ్బులు నేనే ఇస్తా, ఆ స్కూల్ బాగు చేస్తా, అక్కడే చదువుకో, నీకు మీ గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకో, లేదు నా గవర్నమెంట్ స్కూల్ నచ్చకపోతే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళు, ఓ 15,000 తీసుకో, కూలికి మాత్రం తీసుకుపోబాక అనేటటువంటి ఒక విధానం. ఇందులో 1,00,000 మందికి మనం ఇచ్చామంటే కనీసం ఒక 30,000 మంది అట్లా ఆగుంటారు కూలి పనికి పోకుండా. అందరూ వెళ్ళరని నేను అన్నాను, అందరూ సక్సెస్ అయిపోయారని నేను అన్నాను. కానీ అది భావితరానికి ఒక పెట్టుబడి. ఒక 30 మంది అన్న పేదలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకుని ఉంటారు, లేదా గవర్నమెంట్ స్కూల్లో మారిన కాలంలో చదువుకుని ఉంటారు. ఇప్పుడు ఆ విధానం తీసేస్తాం వలన ఏమవుతుందంటే కూలీలకి మనుషులు దొరుకుతారు. కేవలం డబ్బు పెట్టుబడి పెట్టగలిగినటువంటి ఎబో మిడిల్ క్లాస్ లేదా కలవగంజు అని చెప్పేసి ఆస్తులు అమ్ముకునైనా సరే చదివించుకునేటటువంటి మధ్యతరగతి ధనవంతులకి మాత్రమే విద్య అవుతుంది. ఒక వర్గం ఎప్పుడు కూలీలుగానే మిగిలిపోతుంది. అది సమాజానికి మంచిదా? పేదవర్గం ఎప్పుడు పేదగానే ఉండటం అన్నటువంటిది. అక్కడ సంక్షేమం రూట్లో చూస్తున్నారు వీళ్ళు, దాన్ని ఏమంటారు ఉచితాల రూట్లో చూస్తున్నారు. అది ఉచితం కాదు, భవిష్యత్తు కోసం పెట్టిన పెట్టుబడి. అది ఆలోచించాలి. అది వెంకయ్యనాయుడు గారు చదువు విషయంలో ఉండాలంటారు ఫ్రీగా, కానీ ఇక్కడ ఫ్రీ ఉంచట్లేదు కదా. అదే కదా. అట్లాగే మామూలుగా మన సంక్షేమ రాజ్యాల నిర్వచనంలోనే ప్రతి మనిషికి కూడా విద్య ఉచితంగా అందాలి. మీరు యూరోప్ కంట్రీస్లో చూడండి, ప్రతి చోట కూడా ఇప్పుడు అమెరికా బ్రిటన్లో చదివే చోట్ల మనవాళ్ళు ఉన్నారు కదా, గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలో చేరుస్తారు. అక్కడ విద్య వైద్యం ఈ రెండు ప్రభుత్వపు బాధ్యత అవ్వాలి. మనకి సంక్షేమ రాజ్యంలో పదం ఏంటంటే తిండి బట్ట వసతి, ఇవి ప్రభుత్వం కల్పించాలి. అందులో భాగంగా తిండి అనేది కేంద్ర ప్రభుత్వమే కల్పిస్తోంది, వసతి కూడా ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది, బట్ట ఒకటి ఇక్కడ సంపాదించుకోమంటున్నాం మనం. ఇది తప్పించి ఇవి కాకుండా భావితరాల కోసం విద్యా వైద్యం ఉచితం ఉండాలి. ఈ 5 ఉన్నప్పుడు భవిష్యత్ తరం అనేటటువంటిది స్ట్రగుల్ అయినా తక్కువ స్ట్రగుల్తో ఎక్కువగా సొసైటీకి పనికొస్తుంది. అయితే వీటిని అంటే సంక్షేమ రాజ్యం కోరుకునే వాళ్ళు లేకపోతే ఒక సెక్షన్ కోరుకుంటారు, మిగతా సెక్షన్ ఏమంటారంటే ఇట్లాగా ఇవ్వడం వల్ల వాళ్ళందరూ అంతా చదువుకున్న వాళ్ళు అయితే అందరూ హైదరాబాదు సాఫ్ట్వేరు హైటెక్ సిటీలు బెంగళూరులు చెన్నైలు అంటే ఇక్కడ మన ఇంటి దగ్గర పనిచేయడానికి కూలోడు ఎట్టా దొరుకుతాడు, పని మనిషి ఎట్టా దొరుకుతుంది, హౌస్ కీపింగ్ స్టాఫ్ ఎట్టా దొరుకుతారు. కాబట్టి అవి అందకూడదు అని కోరుకుంటుంది ఒక స్టేజ్లో ఉన్న వర్గం. ఇక్కడ తేడా ఏంటంటే ధనవంతులైన వర్గము లేదంటే కనుక ఆ ఆస్వాదించేటటువంటి పెద్ద వర్గం ఇంకొక వర్గం మా మాట పడుండే వర్గం కావాలని కోరుకుంటుంది. ఈ రెండింటి మధ్యన గ్యాపే సొసైటీ. ఈ పాలసీలు కూడా అదే. ఇప్పుడు చంద్రబాబు ఫార్ములా జగన్ ఫార్ములాకి తేడా ఏంటంటే ఈ జగన్ కానీ రాజశేఖర రెడ్డి కానీ పేదవాడు అన్న దృక్పథంలో చూస్తారు, వీళ్ళు పేదవాడు కూడా ఉండాలన్న దృక్పథంలో చూస్తారు. అది తేడా ఇప్పుడు జరిగేది. కానీ అంటే ఇప్పుడు ఒక ఆరోగ్యశ్రీ లాంటిది ఉంది, మనకి ఆరోగ్యం బాగపోతే ప్రభుత్వం పెట్టుకుని వైద్యం చేయించడం వేరు, నేరుగా 1,00,000 రూపాయలు మన అకౌంట్లో వేసుకుని మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు వైద్యం చేయించుకోవడం అనేది వేరు. ఇక్కడ ఉచితానికి సంక్షేమానికి మనం చూసే డిఫరెన్స్ అదే కదా. ఇక్కడ వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పింది విద్యా విషయంలో ఉచితాలు ఇచ్చినా పర్లేదు, ఇలాంటి ఇచ్చినా పర్లేదు, మిగిలిన విషయాల్లో నేరుగా డబ్బులు ఇచ్చేది ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కట్టడి చేస్తారంటే ఎందుకంటున్నారంటే 1,500 ఒకటి ఉంది రేపొద్దున్న నుంచి, మరి అది ఎప్పుడనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సూపర్ 6లో 1,500 లేదంటే 59 ఏళ్ళ వరకు బీసీలకి ఇస్తానన్న పెన్షన్ కానీ 4,000 రూపాయలు అది తగ్గించడం 50 ఏళ్ళకి. ఇట్లాంటి ఉచితాల్లోకి రావా, దాన్ని కట్టడి చేయాలని చెప్తున్నారా? ఎందుకంటే మన ప్రభుత్వానికి కూడా అది కొంచెం ఇబ్బందిగానే ఉంది కాబట్టి ఇంకా మాట్లాడలేదు కాబట్టి సూపర్ 6 ఆ 6 కొట్రా ఎలక్షన్ ముందు చెప్పు ఉండాల్సింది ఆయన అమ్మక్క ఈ పథకాలు ఏంది సూపర్ 6 ఏంటని, డబ్బులు ఎందుకు ఇవ్వడం నేరుగా. ఇప్పుడు జగన్ ఇచ్చినటువంటి పథకాల్లో డబ్బులు పంచారు అనే పదం వాడారు, కానీ నేను చాలాసార్లు చెప్పాను జగన్ ఇచ్చినటువంటి పథకాలలో ఇవి స్కూల్కి వెళ్ళినాయి. ఇంకోటి వాళ్ళకి ఇచ్చినటువంటి అచేయూత వీటితో 15,000లో 2 కాన్సెప్ట్లు నడిచినాయి. ఒకటి వాళ్ళు
దాన్ని ఏమంటారు బైకులో గీకులో కొనటము ఇట్లాంటి దాని ద్వారా జిఎస్టీ సర్క్యులేట్ అయ్యింది. వాళ్ళ ఇళ్లల్లో ఒక మెరుగైన జీవితం వచ్చింది. దాన్ని మిస్యూజ్ అంటున్నాం మనం. అంటే అవసరం మారింది కదా, అవసరం మారింది అంటున్నాం. మనం ఇచ్చిన అవసరం ఒకటి, వాళ్ళకి తీర్చుకున్న అవసరం మరొకటి. అయితే ప్రతి పథకము కూడా ఇట్లాంటిదే. 100కి 20-30 మంది దాన్ని అందుకుని బాగుపడతారు. ఏమైంది, చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తే బోలెడన్ని బళ్ళు వచ్చినాయి, టిఫిన్ బళ్ళు, ఇస్త్రీ బళ్ళు, లేకపోతే కనుక భోజనం పెట్టే సెంటర్లు, కర్రీ పాయింట్లు, ఇవి కనీసం అంతకుముందు చంద్రబాబు టైంతో పోల్చుకుంటే ఒక 40-50% పెరిగినాయి. ఒక్క రోడ్డు, మా రోడ్లో ఇదివరకు కర్రీ పాయింట్ సింగనగర్లో ఒకటి ఉండేది, అది అవతల ఎక్కడో రోడ్లో ఉండేది. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళే దారిలో 5 కర్రీ పాయింట్లు కనబడతాయి. అలాగే ఇదివరకు 2 బళ్ళు, 3 సెంటర్లు గుర్తు నాకు టిఫిన్ ఉంటే. ఒక సెంటర్ ఒక చోట, మొత్తం చివరి దగ్గరికి వెళ్తే ఇంకో చోట 2 కనబడి, అట్లాంటిది ఇప్పుడు కనీసం 20 బళ్ళు కనబడతాయి. అంటే 20 కుటుంబాలు దాని మీద డిపెండ్ అయిపోతున్నాయి కదా. ఇది ఒక ఆస్పెక్ట్. అంటే వాళ్ళకు ఒక సెల్ఫ్ ఫైనాన్స్ అన్నటువంటిది. దాన్ని వాడుకున్నోడు సక్సెస్ అయ్యాడు, దుర్వినియోగం చేసుకున్నాడు ఇదయ్యింది. ఈయన చెప్పింది మరొకటి కూడా, పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ ఆఫీసుల మీద పెత్తనం ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అనేది. కానీ ఈ ప్రజాస్వామ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, నేను ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న ఎక్కడున్నా చెప్తున్నాను, అలాంటి సాధ్యం అవుతుంది నిజంగా? నేను చెప్తున్నాను కదా, ఇది ఆయన డీటెయిల్డ్గా మాట్లాడేది ఎలక్షన్స్ ముందు ఈ విషయం మీద మాట్లాడుంటే చర్చ జరిగి ఉంటే బాగుండేది. ఇప్పుడు చర్చ జరగనియరు. అప్పుడు ఆయన మాట్లాడుంటే కనీసం జగన్ మీద ద్వేషంతోనన్నా మెజారిటీ ఆఫ్ మీడియా చేసేవాడు. వెంకయ్యనాయుడు గారు మొదటి నుంచి కూడా ఇదే విధానం. అంటే ఇది అందరికీ యాప్ట్ అవుతుంది. అదేనేది ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? నేను అనేది ఫ్రమ్ ద బిగినింగ్ అది నచ్చదు. అవును, కానీ కరెక్టే. ఇక్కడ జరిగేది అదే. ఆ చర్చ అప్పుడు జరుగుంటే బాగుండేది అంటున్నా. ఇప్పుడు చర్చ జరగని ఎట్లా చూడండి. అసలు వెంకయ్యనాయుడు గారు స్పీచ్ అవడం హైలైట్ చేశాడా? అందుకే కదా మాజీ ఉపరాష్ట్రపతి లాంటి ఆయన మాట్లాడారు. బేసిక్గా మనం ప్రజాస్వామ్యంలో కావాల్సిన ఒకటండి, పబ్లిక్ సర్వీసెస్ పబ్లిక్ ఇంటికి వెళ్ళటం లేదా అందుబాటులో ఉండటం నెంబర్ 1. విద్యా వైద్యం ఉచితంగా ఉండటం. అదే సందర్భంలో ప్రజలకు సంబంధించి ఒత్తిడి లేనటువంటి వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ ఎప్పుడైతే ఇలాగ మనుషుల చేతిలో ఉంటుందో, రాజకీయ నాయకుల చేతిలో ఉంటుందో, పోలీస్ జ్యుడిషియరీ ఈ ఇద్దరూ కనుక బాధ్యతగా లేకపోతే సమాజం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని వేధించాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అమ్మాయి కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి తాబేదారు గారు వచ్చి అమ్మాయి వీడి బట్ట కనుగొట్టిందంటండి, దాన్ని తిట్టండి 2 అంటే పోలీస్ ఆఫీసరు అతని ఉద్యోగం కోసం ఈ అమ్మాయిని తిడితే పరిస్థితి ఏంటి? రేపు పొద్దున ఇంకొక అమ్మాయిలు కంప్లైంట్ వెళ్ళగలదా? వీడు ఆగుతాడా? రేపు పొద్దున లేదు. ఒక ఇద్దరి మధ్యన కష్టం వచ్చింది, పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు 1 సైడ్గా ఒక పక్కన న్యాయం చేస్తే, అంటే ఒకడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఓ 10 లక్షల రూపాయలు ఒక డబ్బులు ఇవ్వాలి, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇవ్వను పోనీ నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. వాడు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడు వాడిని బెదిరించు అని, ఏది డబ్బులు నా డబ్బులు నాకు ఇయ్యి అని అడిగిన వాడిని బెదిరించు అని కనుక ఒక నాయకుడు ఓ 50,000 తీసుకుని పోలీసులకు ఓ 25,000 ఇచ్చి చెప్పించాడు అనుకోండి, నువ్వు కోర్టుకి వెళ్ళాలి కానీ వాడి దగ్గరికి అడగడానికి వీల్లేదని, ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇంకా నమ్మకం ఎక్కడ ఉంటుంది వ్యవస్థ? ఇక భవిష్యత్తు ఏముంటుంది? జ్యుడిషియరీలో మనం కోరుకున్నటువంటి జస్టిస్ జరగకపోతే ఇంకేం జరుగుతుంది? ఈ రెండిటి పరిణామ క్రమం ఏమవుతుందంటే మళ్ళీ పాతకాలపు రౌడీ రాజ్యం, పాతకాలపు గోండా రాజ్యం, పాతకాలపు అన్యాయం మళ్ళీ లైన్లోకి వస్తాయి. ఇప్పుడు అదే ఆల్రెడీ స్టార్ట్ అయింది, పీక్ స్టేజ్లోకి వెళ్తోంది. ఫైనల్గా ఆయన అన్నది, చట్టసభల్లో బూతులు మాట్లాడే నాయకులు ఎక్కువైపోయారు. ఓన్లీ అసెంబ్లీలోనే కాదు, రాజ్యసభలో కూడా ఈ మధ్యన ఈ తరహా ఘటనలు కనిపిస్తున్నాయి. చాలా బాధాకరం అన్నమాట. అంటే ఆల్రెడీ అటువంటి వాళ్ళని పక్కన పెడతారనా? గత ప్రభుత్వ హయాంలో లేదంటే జగన్ గారి హయాంలో కూడా అలాంటి జరిగినాయా? ఇప్పుడు వాళ్ళకి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఆయన మాట్లాడుతున్న దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఇక్కడ కూడా. అవును, దేశవ్యాప్తంగా నేను చెప్పేది. కాకపోతే సమస్య ఎక్కడంటే ప్రజలు అట్టంటి వాళ్ళని దూరం పెట్టకపోవడం. పెట్టట్లేదా? ఎక్కడ పెడుతున్నారు? బూతులు తిట్టినటువంటి వాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం టైంలో బూతులు తిట్టినటువంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని ఓడించారు అనుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు బూతులు తిట్టే వాళ్ళు గెలిచారుగా. అంటే మన సభల వరకు మళ్ళీ ఇప్పుడు టీడీపీలో వాళ్ళు వచ్చారు. అంటే అప్పుడు ఓడిపోయారు కదా. అదే ఒకప్పుడు బొండా ఉమ్మ లాంటి వాళ్ళు ఎలా మాట్లాడారు, వాళ్ళు ఓడిపోయారు. తర్వాత కొడాలి నాని లాంటి వాళ్ళు ఎలా మాట్లాడారు, ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు. అంటే ఎప్పటికప్పుడు
ఏమంటారు శిక్ష తాత్కాలిక టెంపర్మెంట్ అంతేనా అంతే అవుతుంది. కానీ శాశ్వతంగా ఒక్కసారి బూతులు మాట్లాడేవాడిని శాశ్వతంగా తీసేయాలనుకోవట్లేదు కదా మనం. అదేలేండి. వాడి మాట తీరు వీటి కారణంగా చెడతన్నటువంటి సందర్భంలో కంట్రోల్ చేయాలి కదా. ఇప్పుడు ఎక్కడ ఆగుతున్నాం మనం? అదే కదా. అది ఇది దేశవ్యాప్తంగా నడుస్తున్నది ఏంటంటే ప్రజలు ఫీల్ అవ్వాలి, అట్లాంటి వాళ్ళని దూరం పెట్టడం అన్నటువంటి. కానీ ఒక గుడ్ లెసన్, మంచి మెసేజ్. రైట్, చూద్దాం. వెంకయ్యనాయుడు గారు అయితే చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, రాష్ట్ర నాయకులకే కాదు, ఓన్లీ ఇక్కడ రాజకీయ పార్టీలు కాదు, దేశవ్యాప్తంగా వీటిని అందరూ వీటిని పాటించాలి, అనుసరించాలి. చూద్దాం నిజంగా ఉచితాల మీద రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతాయి.